నమస్తే G10 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీమ్ డేవిడ్ ఊచకోత 37 బంతుల్లోనే శతకం బాదిన ఆసీస్ ప్లేయర్. సెమీస్లో సాత్విక్ జోడీ ముగిసిన ఉన్నతి పోరు చైనా ఓపెన్. మైనర్పై అత్యాచారం, పేసర్ యష్ దయాల్పై ఎఫ్ఐఆర్. విశ్వ చెస్లో భారత్ ఆధిపత్యానికి తాజా నిదర్శనం. మహిళల వరల్డ్ కప్ ఫైనల్. టీమిండియా చెత్త బౌలింగ్, గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. వెస్టిండీస్తో మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టీమ్ డేవిడ్ వీరవిహారం చేశారు. కరేబియన్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు నమోదు కావడం విశేషం. అలాగే డేవిడ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆసీస్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఓవరాల్గా టీ20లో అత్యంత వేగవంతమైన శతకం ఈస్టోనియా ప్లేయర్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అతడు కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక విండీస్తో ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కంగారులు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 16.1 ఓవర్లోనే టార్గెట్ను ఈజీగా చేసేశారు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా 5 టీ20ల సిరీస్ను ఇంకో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే మహిళల సింగిల్స్లో వర్ధమాన షెట్లర్ ఉన్నతి హుడా పయనం ముగిసింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ చిరాగ్ జోడీ 21-18, 21-14తో మలేషియా జంట ఆంగ్ యూ సింటో ఈని చిత్తు చేసింది. ఇక పివి సింధుకు ప్రీ క్వార్టర్ ఫైనల్లో షాక్ ఇచ్చిన ఉన్నతి వరల్డ్ నెంబర్ 4 అకానే యమగూచి చేతిలో పరాజయం చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో హుడా 16-21, 12-21తో యమగూచి జపాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పేసర్ యష్ దయాల్పై మరో అత్యాచారం కేసు నమోదైంది. ఈ మేరకు జైపూర్ పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు అందించిన వివరాల మేరకు యష్ దయాల్ తొలిసారి 2023లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. క్రికెటర్గా ఎదిగేందుకు సాయం చేస్తాననే సాకుతో దయాల్ పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ మేరకు బాలిక చేసిన ఫిర్యాదుతో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 64తో పాటు ఫోక్సో చట్టం కింద 27 ఏళ్ల యష్ దయాల్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా దయాల్పై అత్యాచారం కేసు నమోదు కావడం ఇది రెండోసారి. యూపీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని 5 ఏళ్ల పాటు ఆమెతో సహజీవనం చేసి మోసం చేసిన కేసులో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. విశ్వ చెస్లో భారత్ ఆధిపత్యానికి తాజా నిదర్శనం. మహిళల వరల్డ్ కప్ ఫైనల్ శనివారం ఆరంభమయ్యే 2 రోజుల తుది పోర్లో భారత్కు చెందిన కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్, అమిత్ తుమి తేల్చుకోనున్నారు. 38 ఏళ్ల హంపి డిఫెండింగ్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ కాగా 19 ఏళ్ల దివ్య వర్ధమాన సంచలనం. వరల్డ్ నెంబర్ 5 హంపి, 18వ ర్యాంకర్ దివ్యా దేశ్ముఖ్ సెమీఫైనల్స్లో చైనా స్టార్లకు షాక్ ఇవ్వడం విశేషం. ప్రపంచ కప్లో 2 భారత క్రీడాకారులు ఫైనల్కు చేరడం చరిత్ర. టైటిల్ ఫైట్కు చేరడం ద్వారా
గ్రాండ్ మాస్టర్ హంపి, ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్కు క్వాలిఫై అయ్యారు. క్యాండిడేట్స్ టోర్నీ ద్వారా ప్రపంచ ఛాంపియన్ జువెంచున్తో టైటిల్ కోసం తలపడే క్రీడాకారుని నిర్ణయిస్తారు. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో శనివారం జరిగే క్లాసికల్ ఫార్మాట్ మొదటి గేమ్లో హంపి, దివ్య తలపడతారు. ఇరువురి మధ్య ఆదివారం రెండో గేమ్ జరగనుంది. ఒకవేళ రెండు గేముల్లో విజేత తేలకపోతే సోమవారం ట్రై బ్రేకర్ నిర్వహిస్తారు. మరి ఈ ఆసక్తికర అంతిమ సమరంలో అనుభవజ్ఞురాలైన హంపి విజేతగా నిలుస్తుందా లేక దివ్య సంచలనం సృష్టిస్తుందా? ఎవరు నెగ్గినా వరల్డ్ కప్లో స్వర్ణ రజక పత్రాలు భారత్కే దక్కనున్నాయి. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్ట్లో భారత జట్టు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరాశపరిచారు. ముఖ్యంగా టీమిండియా పేసర్లు తేలిపోయారు. స్టార్ పేసర్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఇలా మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. వికెట్లు తీయడం అటుంచితే ఇంగ్లాండ్ బజ్బాల్ బ్యాటింగ్ దాటికి టీమిండియా బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దాంతో భారత జట్టు చెత్త రికార్డు నమోదు చేసింది. ఓవర్సీస్లో గత 10 ఏళ్లలో తొలిసారి 500కు పైగా పరుగులు సమర్పించుకుంది. 2015లో చివరిసారిగా టీమిండియా ఓవర్సీస్ కండిషన్స్లో 500+ రన్స్ ఇచ్చింది. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 572 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఎప్పుడూ 500కు పైగా పరుగులు ఇవ్వలేదు. తాజా మ్యాచ్లో 500 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చుకొని చెత్త రికార్డ్స్ నమోదు చేసింది. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లతో 2 వికెట్లు పడగొట్టగా సిరాజ్, బుమ్రా, కంబోజ్ షేరో వికెట్ తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 186 పరుగులకు చేరింది. Hi Bonnie. Today, Anshul and Shardul combined both bowled 29 overs, with Bumrah alone bowled 28. What is and when we talk about workload, how much of an impact does it have? Because of somebody like him, taking the maximum pressure and will, the others not contributing as much as they should be. And also, how do you motivate a player like Kamboj, who's making his debut here and doesn't have the best of beginnings? And being a bowling coach, how important is it to ensure that the young guy doesn't, have the mental pressure going forward? Yeah, coming with Booms, obviously the ideal thing for him is to, ideal way we see it is to give him short bursts, short spells. He is the strike bowler like we said. But also there will be moments that you need to push a guy a little bit harder and longer to get the breakthrough. England, they've got a powerful batting lineup. As a batter, your initial first 20 balls is very crucial, and in terms of a guy who's accurate asking those questions, he's Bumrah. So he's going to be asked a lot of times to come and do the job for us. I think as the spearhead of the attack, that's also a responsibility that he's not shying away from. He wants that to make the impact, so that's good. Like I said, also at times today we lacked that little bit of energy on the ball, and that was maybe for the reasons where we wanted to push Siraj and Booms a little bit more, because they had a little bit more quicker airspeed and off the wicket a little bit to try and create those opportunities. And then with Anshul, that's international cricket. Unfortunately, it's there's no place to hide, and we support him as best as we can, conversations, but it's also for him it's good learning, and I think everybody in the dressing room is constantly telling him to keep going and supporting him, and that is part of his journey now international cricket, is to get a taste for it and know moving forward what he needs to do. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీమ్ డేవిడ్ ఊచకోత, 37 బంతుల్లోనే శతకం బాదిన ఆసీస్ ప్లేయర్. సెమీస్లో సాత్విక్ జోడీ, ముగిసిన ఉన్నతి పోరు చైనా ఓపెన్.
మైనర్పై అత్యాచారం, పేసర్ యష్ దయాల్పై ఎఫ్ఐఆర్. విశ్వ చెస్లో భారత్ ఆధిపత్యానికి తాజా నిదర్శనం. మహిళల వరల్డ్ కప్ ఫైనల్. టీమిండియా చెత్త బౌలింగ్. గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.